ప్రతి ఒక్క వ్యక్తికి పేరు అనేది చాలా ముఖ్యం. అయితే ఆ పేరు ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదికన పెడితే బాగుంటుంది, వారి భవిష్యత్తు బాగుంటుంది అనేది చాలా మందికి తెలియదు. పుట్టిన తేదీ ఆధారంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని బేస్ చేసుకుని పేర్లు పెడితే వృద్ధులోకి వస్తారనేది సంఖ్యాశాస్త్ర విశ్వాసం. ఇలాంటి వాటన్నిటికీ సరైన పరిష్కారం ఇస్తోంది విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంఖ్యాబలంతో మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుందంటున్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు. మీ సమస్యలు, సందేహాలు అన్నీ నేరుగా ఆయనతో మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి రెహమాన్ గారితో మాట్లాడొచ్చు. అలాగే వ్యక్తిగతంగా కూడా వారిని సంప్రదించవచ్చు. ముందుగా రెహమాన్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రెహమాన్ గారు. రెహమాన్ గారు, ముందుగా ఏ శాస్త్రాల గురించి ప్రకారం చెప్తూ ఉంటారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక అద్భుతమైన సైన్స్. ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుందంటే, పిల్లవాడు పుట్టినప్పుడు అసలు ఇతను ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలా, ప్రైవేట్ సైడ్ వెళ్ళాలా, ఏం బిజినెస్ చేయాలి, బిజినెస్ చేస్తే ఏ బిజినెస్లో అయితే వీళ్ళు కొంతమంది హోటల్ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, కొంతమందికి వేరే ఐరన్ రిలేటెడ్ ఉంటుంది. ఇలా ఏ బిజినెస్ వాళ్ళు ఆ బిజినెస్ చేస్తే బాగా రాణిస్తారు. ఇలా ఏ బిజినెస్ చేయాలి, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ లేట్ అవుతుందా, ఎర్లీగా అవుతుందా, 2 మ్యారేజ్లు అవుతాయా, 3 మ్యారేజ్లు అవుతాయా, అవి కూడా చెప్పేసి వచ్చాం ఆస్ట్రాలజీలో. పేరు అలానే పిల్లలు సంతానం ఉన్నదా లేదా, ఉంటే ఆలస్యంగా ఉందా, ఎర్లీగా ఉందా, లేదా అమ్మాయి అబ్బాయి పుడతారా, ఎలా పుడతారు, ఏంటి, ఇలా మన భవిష్యత్తు మొత్తాన్ని కూడా డిజైన్ చేసేస్తుంది. 80 to 90% దాని ప్రకారమే జరుగుతుంది. ఎవరెన్ని అనుకున్నా, ఇదంతా నాన్సెన్స్ అనుకున్నా, ఎవరెన్ని అనుకున్నా కానీ దాని ప్రకారమే మన లైఫ్ అనేటువంటిది జరుగుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం 100% అని నేను అన్న కానీ 80 to 90% మంచి రిజల్ట్స్ కానీ అలానే జరుగుతుంది. ఇక్కడ నేను పేరు కూడా చూస్తానమ్మా. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటే పేరులో పాజిటివ్ నెంబర్ లేకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ నెంబర్ కనుక ఉంటే 18 అని ఒక నెంబర్ ఉంది, 18 అని, అదే 13 అని ఇంకో నెంబర్ ఉంది. 13వ నెంబరు ఫారిన్ కంట్రీస్లో కూడా వాడరు, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా వాడటం లేదు. ఇళ్ల నెంబర్లు వేసేటప్పుడు 1 2 3 4 12 13 14 ఉంటుంది కదా, అమెరికాలో 12 12A 14 ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా 12 12A అనే వేసేస్తున్నారు. అంటే 13 అనేది ఒక ఇన్ఆస్పిషియస్ నెంబర్, అది వాడొద్దు అని చెప్తున్నారు. అంటే అది నెగటివ్ నెంబర్, బాగా నెగిటివ్ నెంబర్. అవునా అని చెప్పి అందరిని అబ్జర్వ్ చేస్తే చాలామంది నా దగ్గర 13వ నెంబర్ ఉన్న వాళ్ళు వచ్చి, ఏమండి నేను మొన్న డిఎస్సికి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, హాఫ్ మార్క్లో మిస్ అయింది, లేదా 1 మార్క్లో మిస్ అయింది, లేదా ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చేసింది, నువ్వు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమని. జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పటికి ఎవరో కోర్టులో వేసి జాబ్ పోయిద్ది. ఇలా ఏదో ఒక రీజన్ తోటి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ 13వ నెంబర్ వాళ్ళు. అలానే 18 అని ఒక వరస్ట్ నెంబర్ ఉన్నది. ఈ 18వ నెంబర్ని చూస్తుంటే బాగా పైకి వెళ్తున్నారు, బాగా అంటే బాగా డెవలప్ అయ్యి టక్కన కింద పడిపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందా అని చూస్తే ఆ 18వ నెంబర్లో సౌందర్య గారు, శ్రీదేవి గారు, మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారు, ఇలా అన్ని పేర్లు చెక్ చేస్తుంటే ఒక 18వ నెంబరు అలా పైకి తీసుకెళ్లి పడేస్తుంది. ఓకే సార్, ఇంకా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రవిశంకర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రవిశంకర్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి రవిశంకర్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపది డేట్ ఆఫ్ బర్త్ సార్ చెప్పండి. 23 జూలై 23 జూలై 26 జూలై 2017 సార్. 2017. మీ పాప 23వ తారీఖు పుట్టింది. ఒక 26వ తారీఖు 26 సార్. 26/7/2017. వీళ్ళు సైన్స్ చదివితే మంచి డాక్టర్స్ అవుతారు. మీరేం చేస్తుంటారండి? నేను ప్రైవేట్లో జాబ్ చేస్తుంటారు. ఈ పిల్లలు సైన్స్లో బాగా రాణిస్తారు. సైన్స్ వైపు వెళ్తే డాక్టర్లు, సైన్సిస్టులు, ఫార్మసిస్టులు అవుతారు. ఈ పాప 26వ తారీఖు పుట్టింది. 26వ తారీఖు పుట్టిన కాబట్టి మీ పాపని 17 సంవత్సరాల లోపు ఒక 1 ఇయర్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, హాస్టల్లో కానీ చదివించాలి తప్పనిసరిగా. ఇదంతా ఏదో చెప్తుంటారులే ఇవన్నీ అంటే ఇక దానికి మీ ఇష్టం, ఎవరు ఏం చేయలేం. 26 అనేది 26వ తారీఖు పిల్లలు పుడతాయి అంటే 8వ తారీఖు కానీ, 17 1 + 7 8 కానీ, 26 2 + 6 8 కానీ పిల్లలు పుడితే తండ్రికి పిల్లకి లేదా అబ్బాయికి మధ్య ఒక 1 ఇయర్ గ్యాప్ కావాలి. అదే వీళ్ళు కనుక మొదటే నన్ను కలిస్తే, పుట్టినప్పుడే కలిశారనుకోండి, 3వ నెలలో కానీ 5వ నెలలో కానీ తీసుకొచ్చే ఇది ఉంది కదా, అమ్మాయిని 3వ నెలలో 5వ నెలలో పంపిస్తారు కదా, 1 ఇయర్ వరకు ఆపేస్తున్నాను. 1 ఇయర్ వరకు తావద్దండి అని ఆపేస్తున్నా. అలా 1 ఇయర్ ఆపేసి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు.
అలా లేకుండా ముందే వచ్చేసి ఆ ఫాదరు ఆ అమ్మాయి కలిసి ఉండి అలా జరుగుతున్నటువంటి వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. అసలు మరీ అయితే ఒక్కసారి రవిశంకర్ గారు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి రహమాన్ న్యూమరాలజీ 26 అని కొట్టండి. దానిలో మొత్తం అన్ని విషయాలు చెప్పేశాను. 26ను పడితే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అది విని మీరు, నేను అనేది ఏంటంటే ఒక 1 year గ్యాప్ తీసుకోండి చాలు, సరిపోతుంది. మీ పాపకి ఏం పేరు పెట్టారు? హలో, సాహిత్య పెట్టానండి. సాహిత్య అంట సార్. సాయిదీత్య సాహిత్య సార్. SAHITAY సాహిత్య సార్. సాహిత్య పెట్టారు. సాహిత్యాలో 29వ నంబర్. నేను నమ్మకూడదు. ఆయన ఏం చేయాలంటే, వారు జాబ్ చేస్తున్నారు కాబట్టి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని సాహిత్య అని చెప్పి పేరు కొట్టాలి. పేరు కొడితే 29వ నంబర్ వస్తుంది. 29వ నంబర్ ప్రొటెక్షన్ ఏంటని చెప్పి అడగాలమ్మా. అడిగితే ప్రొటెక్షన్ చెప్పిద్ది. 29వ తారీఖు నాగార్జున గారు ఎప్పుడు పుట్టారంటే 29. ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని అడగాలి. 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అందరూ వస్తారు. నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా అన్నీ కూడా వస్తుంటాయి. వీళ్ళందరికీ జీవితంలో ఏం జరిగింది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఊరికిన పేరు పెట్టేసి లేదంటే ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేసి చేయటం కాదు. సాహిత్యాలో తాగుడింతం ఉన్నది. తప్పనిసరిగా చేయాలి. నిన్న ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏందమ్మా, సంధ్యా థియేటర్ దగ్గర అంత గొడవలు అయితే, అంతమంది ఉంటే ఓన్లీ రేవతి గారి కన్నా తేజ గారే డిస్టర్బ్ అవుతారు. అబ్జర్వ్ చేయండి. నా మాట నమ్మకండి. సాహిత్యాలో తాగుడింతం ఉంది. మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, సమంత, ఇలా తాగుడింతం ఉన్న పునీత్ రాజ్ కుమార్, నూతన్ ప్రసాద్, ముంతాజ్, ఇలా అన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వీళ్ళందరికీ ఏం జరుగుతున్నది. ఇప్పుడు ఈ పేరులో, సాహిత్య పేరులో ఏమన్నా చేంజ్ అప్ ఉందా? చాలా చేంజ్ చేయాలి. సాహిత్య పేరు అసలు బాగాలేదండి. సాహిత్య పేరులో 29వ నంబరు, 18వ నంబరు అన్నీ కూడా ఇబ్బంది. 16వ నంబరు, 13వ నంబరు అన్నీ ఇబ్బందికరమైన నంబర్లు ఉన్నాయండి. పేరులో 12, 13, 16, 18, 28, 29, 31, 36 రాకూడదండి. మీరు హైదరాబాద్ అయితే నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్ మైత్రివనంలో నా ఆఫీస్ ఉంది, అక్కడ వచ్చి కలవచ్చు. లేదంటే ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి మీ పాప డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపించండి. ఒక్కసారి అన్నీ చెక్ చేసి ఆ పాపకి ఏ పేరు పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అన్ని విషయాలు కూడా పంపించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.